వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి రెసిపీ, చాలా అంటే చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. చిన్నపిల్లలు మంచిగా తినేస్తారు, అలాగే పళ్ళు లేని వాళ్ళు కూడా తినే రకంగా మెత్తగా అంటే చాలా బాగున్నాయి. ఒక్కటికి 4 తినేయచ్చు, అంత మంచిగా కమ్మగా ఉన్నాయండి. దీనికోసం అనేసి నేను 2 అరటిపళ్ళు తీసుకున్నాను. ఈ అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే ఒక ఇలాచి, 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి, అలాగే 2 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. నాకైతే స్వీట్ సరిగ్గా సరిపోయింది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మైదా కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, అంటే చూస్తూ ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇది చాలా అంటే చాలా బాగుందండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, 2 అరటిపళ్ళు తీసుకున్నా కదా, సరిపోయింది. ఇప్పుడు ఇలా పట్టేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే కొంచెం అంటే మరీ కొంచెం సోడా వేస్తున్నాను. తినే సోడా ఉంటుంది కదా, ఆ సోడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం ఉంటుంది కదా, అది పెట్టేసేసుకోవాలి. అది కొంచెం వేడవ్వాలి. కొంచెం వేడైన తర్వాత దీన్ని చిన్నగా అట్లలాగా వేసుకోవాలి. మరీ సన్నగా స్ప్రెడ్ చేసుకోవద్దు. నేను చూపించినట్టుగా కొంచెం లావుగానే ఉండాలి, అంటే కొంచెం మందంగా ఉండాలి, మరి ఎక్కువ స్ప్రెడ్ చేయద్దు. ఇలా కొంచెం లావుగా ఉంచేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక 2-3 డ్రాప్ల వరకు మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసేసుకోవాలి. కొంచెం మంచిగా కాలనివ్వాలి దీన్ని. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని దీన్ని ఇలా మెల్లిగా ఇంకొక సైడు తిప్పేసేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇది ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీ వేసాం కదా, దాంతో మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంది. ఇలాచీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. మీరు కావాలంటే ఈ పిండిలో కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ వాటరే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా కాలింది కదా, దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలాగే వేసేసుకోవాలి. అంటే పెనం అనేది కొంచెం వేడి కానివ్వాలి. వేడి అవ్వలేదు అనుకోండి, ఇవి దీనికి అతుక్కపోతాయి, దోశ పెనంకు అతుక్కపోతాయి. అందుకనేసి కొంచెం మంచిగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. వేడైన తర్వాతనే ఇవి వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫస్ట్ చేసిన దానిలాగానే వేసేసుకోవాలి. అంటే కొంచెం మందంగా వేసుకోవాలి, మరి సన్నగా స్ప్రెడ్ చేయొద్దండి. ఇలా నేను చూపించినట్టుగా వీడియోలో ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని ఇప్పుడు మళ్ళొక సైడు టర్న్ చేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా నేను చూపించినట్టుగానే చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎంత అంటే అంత బాగుంది. మళ్ళీ బనానా వేసాం కాబట్టి షుగర్ ఎక్కువ వేయలేం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇది ఎవరైనా తినొచ్చు, ఒక షుగర్ పేషెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ తినొచ్చండి. ఇంతే అండి, నాకు 1 కప్పు గోధుమ పిండికి 4 అట్లు వచ్చినాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేసిన చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.